ఇదంతా మా పొలమేనండి. చూడండి ఇగో మా పాలోళ్ళది, మాది, మా చిన్న మామలది, అందరిది ఉందండి ఇక్కడ పొలము. చూసారా, చూపు ఎంత దూరం పోతే అంత దూరం ఉంటుందండి మా పొలం అయితే. చూడండి, ఈడ పెద్ద బావి అండి. ఇది వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఇదైతే పెద్ద బావి. ఇది మా 5 మంది తాతలు కలిసి తవ్విరట ఈ బావిని. చూడండి, బావి నిండా నీళ్ళు ఉన్నాయి. చెరువులో నీళ్ళు ఉంటే ఇక్కడ బావిలో నీళ్ళు అయితే వస్తాయండి. మాది ఒక 3 ఎకరాలు ఉందండి పొలం అయితే. ఇంకా మా చిన్న మామలది, మా బావలది, మా పెద్ద మామలది, అందరిది కలిపి చాలా ఉంటుందండి. ఇక్కడైతే చెరువు ఉందండి. చూడండి ఇగో చెరువు చూసారా, ఇది మా ఊరు చెరువు అండి. నేను ఇప్పుడు నడిచేదేమో మా చెరువు గట్టు అండి. ఇది గట్టు మీదకి వెళ్ళి నడుస్తున్నాను నేను. అప్పట్లో పొలం బాగా మా అత్త మా మామ ఉన్నప్పుడు బాగా చేశారు, కానీ మా అత్తకి ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయింది, చేతన అవ్వట్లేదు. మా అత్త చేయట్లేదు అసలు పొలము. మా మామ ఉన్నప్పుడు బాగా చేశారండి పొలం అయితే. చూడండి, అన్ని చెట్లు మొలిచినాయి. అన్నీ ఎట్లా ఉన్నాయి అంటే ఏర్పడకుండా అయిపోయిందండి మా పొలం అయితే. మేము హైదరాబాద్లో ఉంటాం కదా, అసలు ఇక్కడ చూసే మానవుడే లేకుండా అయిపోయింది. చూసారా, అంతా అసలు ఏమీ లేదు ఇక్కడ. చెరువుల్లో చేపలు మాత్రం పెద్ద పెద్ద చేపలు ఉంటాయండి చెరువులో అయితే. చూడండి ఇగో ఇది మా చింత చెట్టు అండి. చింతకాయలు ఫుల్ కాసినాయని మా తోటకూరలు చెప్పింది. చూస్తున్నాను చింతకాయలు బాగా కాసాయా లేదా అని చూస్తున్నాను. ఇక్కడ రేగుపండ్ల చెట్లు చాలా ఉంటాయండి. చూడండి ఇగో చెరువు చూడండి ఇగో. మాకు పొలాలు ఉన్నాయి కానీ ఎందుకండి ఉండి వేస్ట్ అండి. మేము ఊర్లో వచ్చి ఉండేది లేదు, చేసేది లేదు. అంతా పాడుపడ్డట్టు అయిపోయిందండి పొలాలన్నీ. అసలు మేమేమి ఇక్కడ ఉండమండి. చూడండి ఇగో, చూస్తుంటే ఇక్కడ ఉండాలనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉంటే మనము సిటీలో ఉండి మనం ఇక్కడ బతకాలంటే బతకలేమండి. ఇక్కడ చాలా కష్టం ఉండడం అంటే. ఇదేనండి చింత చెట్టు, మా చింత చెట్టు అండి ఇది. చూడండి ఇగో ఎన్ని అన్నం చింతకాయలు ఉన్నాయి, చెట్టు నిండా ఉన్నాయి. తెంపడం కష్టము. చింతకాయలు అయితే ఫుల్గా ఉన్నాయండి. చూడండి ఇగో ఇదే మా చింత చెట్టు. ఎంత పెద్దగా ఉంది చూసారు చింత చెట్టు మాది. చూడండి ఇగో పెద్ద చింత చెట్టు అండి ఇది. మా తాతల మా మామ వాళ్ళ నాయన నాటిండంటండి ఈ చెట్టు. పెద్ద చింత చెట్టు అండి, చాలా పెద్దది. దాదాపు దీనికి 400-500 ఏళ్ళ ఏజ్ ఉండొచ్చండి, సంవత్సరాల చెట్టు కావచ్చు ఇది. కానీ చాలా పురాతనమైన చెట్టు అండి ఇది. ఎప్పుడన్నా దీని చింత చిగురు తిన్నారా అండి మీరు? ఇప్పుడు చింత చిగురు అయితే లేదండి. ఇప్పుడు చింత చిగురు కాసే టైం కాదు కదా, చింత చిగురు అయితే లేదు. ఇదంతా మావేనండి, చెట్లన్నీ మావే. ఇది చూడండి ఇగో ఈ పొలం గట్టు పైనుంచి నేను వీడియో అయితే తీస్తున్నాను. పొలంలోకి అయితే పోలేమండి. అమ్మో చాలా చెట్లు ఉన్నాయి, చాలా చీదు ఎక్కువ ఉందండి. ఆ చేదులకు మనం పోలేము. మన నుంచి అయితే కాదు అది పోవడం అయితే. ఇది మామిడి చెట్టు అండి మాది. మా మామ ఉన్నప్పుడు మామిడి పండ్లు కోసి పంపించేదండి, మామిడికాయలన్నీ కోసి పంపించేది. ఇప్పుడు మా మామ చనిపోయిండు, మాకు ఇక పంపించే వాళ్ళు ఎవరు లేరు. మేము వచ్చి తెంపుదామంటే ఇంకా ఇక్కడికి వచ్చి తెంపుకొని వెళ్ళేంత టైం కూడా ఎవరికి ఉండదు కదా. చూడండి ఇగో మాకు 5 మామిడి చెట్లు ఉన్నాయండి, 5 మామూళ్ళు ఉన్నాయి. ఇక చిత్తల పండ్ల చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయండి. ఎక్కడ చూసినా అవే ఉంటాయి చిత్తల పండ్ల చెట్లు అయితే. చింత చెట్లు 2 ఉన్నాయి, మామిళ్ళు 5 ఉన్నాయండి మాకు.
చూడండి, ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయండి. ఇది చెరువు లాస్ట్ అండి. ఇది లాస్ట్, చెరువు లాస్ట్ గట్టు. గట్టు అవతల మళ్ళీ మా పాలోళ్ళది, వేరే వాళ్ళదండి పొలం. అది మా ఇంకో మామ వాళ్ళ కొడుకులది. అదంతా చూడండిగో. ఈ చెట్టు చూసారా ఎలా ఉందో? చూడండిగో, ఒక రకంగా ఉంది కదా చెట్టు. ఇది ఆకులే గమ్మత్తుగా ఉన్నాయండి చెట్టుకు. ఫ్లవర్లు కూడా చూడు, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి. వెరైటీగా ఉంది చెట్టు అయితే. ఇది మనం అంటాం కానీ మనకు తెలియనివి చాలా ఉంటాయండి పొలాలలో చెట్లు. ఈ అడవిలో చెట్లు చాలా ఆయుర్వేదిక్ పరంగా చూసుకుంటే మనకు అన్నీ దొరుకుతాయండి. మనం చూడలేం కానీ అన్నీ దొరుకుతాయి మనకి. ఇక్కడ ఏం కావాలన్నా అవన్నీ ఉంటాయి. కొంగలు చూసిర్రా? తెల్ల కొంగలు ఉంటాయి కానీ ఇక్కడ నల్లే ఉన్నాయండి. చూడండి, నల్ల కొంగలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి చెరువు దగ్గర. నల్ల కొంగలు చూడు ఎన్ని గన్నం ఉన్నాయో కొంగలు. ఓకేనా అండి, పొలం దగ్గరికి రావాలని వచ్చామండి. మా పొలం ఉందో చూద్దామని. మా మామ సమాధి కూడా అవుతుంది, పెయింట్. సరే ఎలా ఉంది, పెయింట్ వేద్దామా లేదా చూద్దామని వచ్చాము. అట్లాగే మా పొలం దగ్గరికి అయితే అప్పుడు వేస్తామండి. మొత్తం చుట్టూ మాస్కం అది గోరి చుట్టూ మొత్తం అయితే చెట్లు పెరిగినాయండి. అసలు గోరి దగ్గరికి పోరాకుండా మొత్తం పెద్ద పెద్ద చెట్లు అయితే పెరిగినాయి. అవన్నీ కొట్టించేసి మొత్తము అన్నీ సాఫ్ చేపించేసండి. గోరి అయితే పెయింట్ వేపియాలి, వేపిస్తాము. ఓకేనా అండి, మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవ్వండి పంట పొలాలు అయితే చూడండి, బర్రెలు, పంట పొలాలు. మా బాయ్ అండి, అది పెద్ద మా మామ వాళ్ళ నాయనలతో విన్న బాయ్ అన్నాను కదా, 5 మంది తాతలది. ఇది మా సొంతం బాయ్ అండి. ఇది చూడండి, ఇది మా సొంతం బాయ్. ఇది చూసారా? ఇది సొంతంగా మా మామ మా అత్త తొప్పిన బాయ్ అంటండి. ఇది రేగ్గాయలు చూసారండి, రేగ్గాయలు చూడండి. చెట్టు మీద రేగ్గాయలు తింటే చాలా బాగుంటాయి కదండి, టేస్ట్ సూపర్ ఉంటాయి కదా. చూడండి రేగ్గాయలు. మా వారికి చాలా ఇష్టం అండి రేగ్గాయలు. మా మామ సమాధి చూసారండి, అన్ని చెట్లు ఎట్లా పెరిగినాయి చూడండి. మా మామదే అండి సమాధి. చెట్లు మొత్తం చెట్లు పెరిగినాయండి. సమాధి అంతా చీద ఎక్కువైపోయింది, సాఫ్ చేపియాలి ఇదంతా.